హలో, రైరే రారా అంటూ పెద్ద మూవీ చూసిన నాకు నేను ఇన్స్పైర్ అవ్వాల్సిన 3 విషయాలు కనిపించాయి. మూడుది చాలా ఇంపార్టెంట్ అండ్ రేర్. ఫస్ట్ ది మేనిఫెస్టేషన్. అంటే జనరల్గా అందరూ రోజు పడుకునే ముందు లేచిన తర్వాత అఫర్మేషన్స్ చేస్తే చాలు అనుకుంటారు, కానీ దానితో పాటు సరైన హార్డ్ వర్క్ చేస్తేనే అది మేనిఫెస్ట్ అవుతుంది. ఇక్కడ మన పెద్ద కూడా తన థాట్స్ అండ్ యాక్షన్స్తో తన గమ్యం కోసం మేనిఫెస్ట్ చేస్తాడు, సాధిస్తాడు. రెండోది పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. పెద్దిని గవర్నర్ వెయిట్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, సొంత ఊరు వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, రిమైనింగ్ ఇన్సల్ట్ చేస్తారు, దెబ్బలు తింటాడు, సిచ్యువేషన్ సపోర్ట్ చేయవు. ఇలా ఎన్ని జరిగినా ఓపిక పడతాడు, పట్టుదలతో ఉంటాడు. చివరికి ఇంజురీ అయ్యాక కూడా దొరికిన దారులు వెతుక్కుంటాడు, పట్టుపట్టి తను అనుకున్నది సాధిస్తాడు. అదే నన్ను పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ కోసం ఇన్స్పైర్ చేసింది, వాటి వాల్యూ ఏంటో చూపించింది. ఇంకా థర్డ్ ది హ్యావింగ్ పర్పస్ ఇన్ లైఫ్. పెద్ద స్టార్టింగ్ ఒక ఫుల్ హైప్ ఉన్నా సరే డిస్క్రిమినేట్ గ్రూప్ నుంచి వచ్చిన మనీ కోసం ఆట ఆడే ఒక ఆట కూలి. కానీ ఎప్పుడైతే అప్పల్ సూరి తర్వాత ఆ పర్పస్ ని తను తీసుకుని జర్నీ స్టార్ట్ చేస్తాడో హీ స్టార్టెడ్ గ్రోయింగ్ యాజ్ అన్ ఇండివిజువల్. స్లోగా పెద్ద క్యారెక్టర్ ఆర్క్ పైకి వెళ్ళింది. చూసి మనకు కూడా రెస్పెక్ట్ స్టార్ట్ అయింది. లైఫ్ లో ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉన్నప్పుడు నువ్వు ఎలా గ్రో అవుతావు అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే నేను చూపించలేను. సో మనందరికి పెద్ద చెప్పేది ఏంటంటే ఒక పర్పస్ పెట్టుకుంటే పట్టుదలతో పనిచేసి అచీవ్ చేయి. ఇంకా దీన్ని షార్ట్ గా చెప్పాలంటే బొట్టులాగా హెదిద్దే టట్టు నేను నొట్టు పెట్టానా నాకు ఏ